రాముని యొక్క ఆదర్శం ఎంత గొప్పదో తెలుసండి. దండకారణ్యానికి వెళ్ళినప్పుడు మునులందరూ కలిసి రాముని శరణాగతిని పొందుతారు. స్వామి, హోమాలు ఇవన్నీ నిర్వహించుకోవడానికి మాకు అవకాశం లేకుండా పోతుంది, రాక్షసుల యొక్క బాధలు మాకు పెరిగిపోయాయి, మమ్మల్ని రక్షించండి అనేటప్పుడు శ్రీరామచంద్రుడు మునులకు అభయం ఇస్తాడు, ఋషులకు అభయం ఇస్తాడు. నేను మీ బాధలను తొలగిస్తాను, రాక్షస సంహారం చేస్తాను అని. ఎంతైనా అమ్మవారు స్త్రీ కదండి, అందువల్ల స్త్రీ బుద్ధితో ఒక్క మాట అన్నది సీతమ్మ వారు. ఏమిటి స్వామి, వారెవరో మనకు తెలియదు, ఎవరో మధ్యలో వచ్చి అయ్యా మాకు బాధ అంటే వారి మీద కత్తి దూస్తారని మీరు శపథం చేయడం ఎంతవరకు న్యాయం? ప్రతి అమ్మవారు అయ్యగారిని ఇట్లే నిలదీస్తారు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక్క మాట అన్నాడండి, రామాయణ సారం అనుకోండి. నీ దృష్టికోణంలో ఒక ధర్మాన్ని, ఒక నీతిని ఒక కోణంలో నువ్వు చెప్పావు, కరెక్ట్ గానే ఉంది, కానీ నాది విశాలమైనటువంటి ధర్మం. నేను అడవిలో ఉన్నా, అయోధ్యలో ఉన్నా, నేను క్షత్రియుణ్ణి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి ధర్మస్థాపన చేయటం అనేటువంటిది నా ధర్మం. దానికై నేనున్నాను. అవసరమైతే నిన్ను లక్ష్మణుని కూడా వదిలిపెడతానే గాని నా ధర్మాన్ని మాత్రం నేను వదిలిపెట్టను అన్నాడు మన దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు.